ఓకే, దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు కౌంట్ క్యూ. ఓకే, క్యూ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, క్యూ అనేది మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందని చెప్పి మనం ప్రోగ్రామ్ రాయాలనుకుందాం. ఓకే, ప్రోగ్రామ్ రాయాలంటే ఇక్కడ మనం ఆ లూప్ ని ఫస్ట్ నుంచి ఐటరేట్ చేసుకోవచ్చు, లాస్ట్ నుంచి ఐటరేట్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తానికి లూప్ అనేది ఐటరేట్ చేసుకొని ఎవ్రీ టైము నాకు ఒకవేళ క్యూ, ఓకే, ఈ క్యూ అనేది కనబడితే అది నాకు ఎన్నిసార్లు కౌంట్, ఓకే, కౌంట్ ఎన్నిసార్లు ఉందనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇనిషియల్ అసంప్షన్ నేను ఏం చేస్తానంటే నేను ఇనిషియల్ గా నా దగ్గర కౌంట్ ఏం లేదు. నో ఐ వాంట్ కౌంట్. ఓకే, కౌంట్ అనేది ఇనిషియల్ గా లేదు. ఇప్పుడు కౌంట్ అనేది నేను స్టార్ట్ చేయాలి. ఓకే, జీరో అని చెప్పి పెట్టాను. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్. ఓకే, మనకి ఫర్ లూప్ ప్రీవియస్ గా చెప్పుకున్నప్పుడు మనకి ఫర్ ఆఫ్ అని చెప్పాం కదా. ఈ ఫర్ ఆఫ్ దేనికి వాడేది అంటే ఐటరేటింగ్ arrays in from జీరో ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్. ఓకేనా, ఒకవేళ మనం అరేని స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఐటరేట్ చేయాలి, రొటేట్ చేయాలంటే ఒక సింపుల్ సింటాక్స్ తో, ఓకే, సింపుల్ సింటాక్స్ తో అయిపోవాలంటే మనం ఫర్ ఆఫ్, ఓకే, ఫర్ ఆఫ్ అని చెప్పి లూప్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఇన్ లూప్ ఏంటంటే మనకి ఐటరేటింగ్ ద ఐటరేటింగ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ వస్తుంది మనకి. ప్రజెంట్ అయితే ఫర్ ఆఫ్ చూద్దాం. ఓకే, ఐటరేటింగ్ ద ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ జీరో ఇండెక్స్ టు లాస్ట్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడైతే ఫర్ ఆఫ్ చూద్దాం. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనకి ఈ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఐటరేట్ అవుతా మనకి ఆ రిపీటెడ్ కౌంట్, ఓకే, క్యూ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో కావాలి. కాబట్టి దీనికి సింటాక్స్ వచ్చేసి లెట్. ఓకే, ఫస్ట్ అది వేరియబుల్ ని స్టోర్ చేసుకునే డిఫైన్ చేసుకునే కీవర్డ్. ఓకే, లెట్ ఇక్కడ ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఈచ్ టైం మనం ఏం చేస్తున్నాము, ఒక్కొక్క ఎంప్లాయీ తీసుకున్నాం కాబట్టి ఒక టెంపరీ వేరియబుల్ అనమాట. ఓకే, దిస్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, ఎంప్లాయీ నేమ్ స్పేస్ ఆఫ్, ఓకే, వేర్ ఇస్ ద యాక్చువల్ ఏరే, దిస్ ఇస్ ద యాక్చువల్ ఏరే అనమాట. ఓకే, ఇలా తీసుకొని మనం లూప్ అనేది ఓపెన్ చేసుకుందాం. అంటే ఈ టెంపరీ వేరియబుల్లో మనకి ఎవ్రీ టైము ఒక్కొక్క ఎంప్లాయీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో పర్టికులర్ గా ఇండెక్స్ బేస్ మీద మనం యాక్సెస్ చేయకుండా బై డిఫాల్ట్ మనకి ఒక్కొక్క ఎంప్లాయీ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క ఎంప్లాయీ వచ్చినప్పుడు ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఓకేనా, ఇఫ్ ఈచ్ ఎంప్లాయీ డబల్ ఈక్వల్ టు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎక్స్పెక్టెడ్. ఓకే, దట్ ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీ expected employee is Q. ఓకే, క్యూ అనే ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీ. సో ఈచ్ ఎంప్లాయీ కనుక ఒకవేళ ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీ అయితే వాట్ ఐ నీడ్ టు డూ ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్. ఓకే, బై డిఫాల్ట్ కౌంట్ జీరో కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి నాకు క్యూ అనేది వచ్చిన తర్వాత ఐఆమ్ ఇంక్రిమెంటింగ్ ద కౌంట్. ఓకే, ఇంక్రిమెంటింగ్ ద కౌంట్ అనమాట. సో అలాగ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఫర్ లూప్ బయటకు వచ్చిన తర్వాత కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ చేద్దాం చూడండి. నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఎంప్లాయీ కౌంట్ ఫర్ కౌంట్ ఫర్ ఎవరికి ప్లస్ ఎవరు ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీ ప్లస్ డబుల్ కోట్స్ లో ఈస్ ప్లస్ కౌంట్. ఓకే, సో ఈ కంకాటినేషన్ ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ప్రజెంట్ అయితే ఐ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. డీబగ్ మోడ్ లో మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే, నోడ్ స్పేస్ కౌంట్ ఎగ్జాంపుల్ డాట్ చేస్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ మిస్టేక్ పడిందా, కౌంట్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఇది మనకి ఫైల్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. లెట్ మీ రన్
ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్ట్ చేసాము. నా we run the same. ఓకే టు ఓకే అక్కడ స్పేస్ రాలేదు. వాట్ వీ కెన్ డూ ఈస్ సేవింగ్ ఇట్ రన్నింగ్. ఓకే ఇక్కడ కనిపిస్తుందా నెంబర్ ఆఫ్ రిపీటెడ్ ఎంప్లాయీ కౌంట్ ఫర్ ఓకే దిస్ ఈస్ ద ఎంప్లాయీ నేమ్ ఈజ్ రిపీటెడ్ కౌంట్ ఈస్ 2. ఓకే ఇప్పుడు ఇంకా కౌంట్ ని ఇంక్రీజ్ చేద్దాం. అంటే ఇప్పుడు 3 సార్లు ఉంది కాబట్టి మనకి ఎంత రావాలి కౌంట్ అనేది 3 రావాలి. ఓకే సో ఇక్కడ మనకి కంకాటినేషన్ స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది ఏం చేస్తామంటే మాకు స్ట్రింగ్ అనేది మనం డబుల్ కోట్స్ లో రిప్రజెంట్ చేస్తాము. ఓకే సో ఇక్కడ నాకు ఏదన్నా వేరియబుల్ తో నేను దాన్ని కలిపి ప్రింట్ చేయాలి అంటే ఓకే వేరియబుల్ తో కలిపి ప్రింట్ చేయాలంటే ఐ హ్యావ్ టు యూజ్ ద కంకాటినేషన్ ప్లస్ ఆపరేటర్. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కంకాటినేషన్ తర్వాత వేరియబుల్ నేమ్. ఓకే తర్వాత నేను ఇంకొక స్టాటిక్ టెక్స్ట్ ని దానికి అపెండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మళ్ళీ ప్లస్ పెట్టేసి డబల్ కోట్స్ తో ఆ స్టాటిక్ టెక్స్ట్ పెట్టేసి నెక్స్ట్ కౌంట్ అనే వేరియబుల్ అనమాట ఇది. ఓకే సో దీన్ని డీబగ్ మోడ్ లో రన్ చేద్దాం చూడండి. ఓకే రన్నింగ్ ఇన్ ద డీబగ్ మోడ్ జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్. First, I need to redirect to arrays examples node space on example dot js. ఓకే డీబగ్ మోడ్ లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ మనకి ఒక్కొక్క ఎంప్లాయీ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీ ఎవరు అరేలో ఫస్ట్ ఎంప్లాయీ ఏ కాబట్టి మన ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయీ క్యూ. ఓకే ఇక్కడ నాకు ఏమైంది ఈ కేసులో మనకి బోత్ ఆర్ మిస్ మ్యాచ్డ్ కాబట్టి ఫాల్స్ అన్నమాట. సో ఎప్పుడైతే నేను స్టెప్ ఇన్ చేస్తానో నాకు ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి అగైన్ ఇట్ విల్ ఫెచ్ ద నెక్స్ట్ ఎంప్లాయీ. ఓకే నెక్స్ట్ ఎంప్లాయీ ఎవరున్నారు క్యూ. ఓకే సో క్యూ మ్యాచ్ కాబట్టి కౌంట్ ఇనిషియల్ ఎంత ఉంది 0 ఉంది. ఎప్పుడైతే నేను స్టెప్ ఇన్ చేస్తానో ట్రూ అయ్యి ఇఫ్ లోపలికి వెళ్ళి కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఓకే నెక్స్ట్ అలానే స్టెప్ ఓవర్ చేస్తే నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ ఎంప్లాయీ ఆర్. ఓకే ఆర్ క్యూ బోత్ ఆర్ మిస్ మ్యాచ్ కాబట్టి వేరే ఫైల్ ఏదో క్లిక్ చేసుకుంటున్నా. సో బోత్ ఆర్ మిస్ మ్యాచ్ కాబట్టి మళ్ళీ నాకు నెక్స్ట్ ఎంప్లాయీకి వెళ్ళింది. ఓకే నెక్స్ట్ క్యూ ఉన్నారు. ఓకే క్యూ అండ్ క్యూ బోత్ ఆర్ సేమ్ కాబట్టి నాకు ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్ వస్తుంది. ఆల్రెడీ 1 ఉంది దానికి ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి 2 అవుతుంది అన్నమాట. కౌంట్ అనేది ట్రూ 2 అయింది. అలాగా ఈ లూప్ మొత్తం మనకి ఐటరేట్ అవుతుంది అనమాట. ఓకే సో నేను ఇక్కడ రెజ్యూమ్ చేశాను. లూప్ మొత్తం ఐటరేట్ అయిన తర్వాత ఇట్ విల్ ప్రింట్ అస్ ద కౌంట్ అనమాట. ఓకే ఈ కౌంట్ అనేది నాకు ఏంటి ఈ కౌంట్ అనేది నాకు గ్లోబల్ స్కోప్ లో తీసుకుంది. ఓకే కౌంట్ అనేది నాకు గ్లోబల్ స్కోప్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫర్ లూప్ తీసుకున్నా కాబట్టి నాకు ఇన్సైడ్ ఆఫ్ ద ఫర్ లూప్ దాన్ని యాక్సెస్ చేసుకొని అదే రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ టు మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్ లూప్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయగలిగింది. వై బికాస్ we define the count variable in the global scope. ఓకే బ్లాక్ లోపల తీసుకోలేదు కాబట్టి అది మనకి గ్లోబల్ స్కోప్ అన్నమాట. ఓకే